హాయ్ హలో అండి. కనుమ స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ ఎవరైనా చేయొచ్చండి. సింపుల్గా సూపర్గా చేయొచ్చండి. అన్నీ రెడీగా ఉంటే ఫాస్ట్గా చేసేయచ్చండి. బిర్యానీ అంటే మనం భయపడకుండా ఈ విధంగా అన్నీ రెడీ పెట్టుకుంటే బాగా చేయొచ్చండి. పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము. శుభ్రంగా కడిగిన చికెన్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మేము చికెన్ కోడి తీసుకొని కట్ చేయించామండి, లేతది అంటే చిన్నది. అలాగే నిమ్మరసం. చికెన్ అనేది ఎప్పుడైనా మంచిగా క్లీన్ చేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో నానబెట్టి మరీ కడిగి క్లీన్ చేసామండి. నిమ్మకాయ రసం యాడ్ చేసాము. పసుపు. మ్యారినేషన్ ఇంపార్టెంట్ అండి. మ్యారినేషన్ చేసి 2 అవర్స్ మనం పెట్టాలండి. 2 అవర్స్ నైట్ చేసినా బాగుంటుంది. అలాగే కారం. తక్కువ మసాలాలు వేసామండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మసాలాలు. మేమంటే పిల్లలు కూడా తినాలని తక్కువ మసాలాస్ వేసామండి. కారం. చాలా వచ్చిందండి బిర్యానీ అయితే. అలాగే ఉప్పు. ఇవి కరెక్ట్గా వేసుకోవాలండి. మళ్ళీ అలాగే రైస్లో కూడా వేసుకుంటాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి మీరు. అలాగే ఇవి హోమ్మేడ్ గరం మసాలా అండి. హోమ్మేడ్ అన్నీ కలిపి చేస్తారు మా మదర్. అలాగే పెరుగు. పెరుగు 1 కప్పు చిక్కటి పెరుగు. అలాగే కొత్తిమీర, కొత్తిమీర, పుదీనా అవన్నీ మొత్తం యాడ్ చేయాలండి. ఈ విధంగా సాజీరా, పట్ట, లవంగ, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకొని, అసలు బిర్యానీ అంటే మెయిన్ మనకి ఈ బ్రౌన్ ఆనియన్సే కదండి. మంచిగా చిన్న మంటలో కొద్దిగా వేసుకొని ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ లెంతీగా లేకుండా సింపుల్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా వాటర్ పెట్టుకొని బాయిల్ చేయాలండి. మనము బియ్యం ఎంత తీసుకుంటే వాటర్ అంతకంటే కొంచెం తగ్గించి తీసుకున్నామండి. బియ్యం బాగా నానబెట్టాం కాబట్టి వాటర్లో సాజీరా, అలాగే పట్ట, ఇలాచి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేయాలండి. వేసేస్తే బాయిల్ అవ్వాలండి. ఆ విధంగా చూడండి, బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసి పక్కన 2 అవర్స్ పెట్టుకున్నామండి మేము. మీకు టైం ఉంటే ఇంకెక్కువసేపు పెట్టుకోవాలి. వాటర్ అనేది మనకి మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనం బాస్మతిలోంచి వాటర్ తీసి ఇందులో యాడ్ చేసేయాలండి. మొత్తం ఉడికాక కొద్దిగా బాయిల్ కాగానే తీసేయాలండి. తర్వాత ఇంకా కొంచెం అయ్యాక సెకండ్ లేయర్కి వేయాలండి. ఫస్ట్ లేయర్ కొద్దిగా ఉడకాలి, పైన లేయర్ ఇంకా ఉడకాలి. ఇలా పెద్ద మంటలో 10 మినిట్స్ పెట్టాలండి. అలాగే పక్కన పెనం కూడా పెట్టుకొని వెయిట్ చేస్తున్నాము. ఈ 10 మినిట్స్ పెట్టాక మనం దీన్ని అక్కడ షిఫ్ట్ చేస్తాం. పైన కొంచెం కలరు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఆనియన్స్ అన్నీ వేస్తున్నామండి. ఈ విధంగా వేయాలి. అన్నీ ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా వేసి, మసాలాలు అన్నీ కరెక్ట్గా వేసి బిర్యానీ అయితే సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఈ విధంగా బిర్యానీ అనేది. నిమ్మకాయ రసం కూడా యాడ్ చేస్తున్నాను పైనుంచి. సూపర్గా ఉంటుందండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ అని మన ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుందామని చేస్తాం. ఇంతకుముందు కూడా బిర్యానీ వీడియో పెట్టాను కానీ మ్యారినేషన్ అవన్నీ చూపించలేదండి. అలాగే ఆనియన్స్ మనము ఫ్రై చేసాక వచ్చిన ఆయిల్ని పైన వేస్తున్నాం. అలాగే పాలు కూడా వేస్తున్నాం. చూడండి, పాలు గ్లాస్ వేసాము, ఆనియన్స్ది ఆయిల్ వేసాము, కలర్ కొద్దిగా వేసాము. ఈ విధంగా మనం 10 మినిట్స్ పెట్టాక తర్వాత పెనం మీద పెట్టి క్లోజ్ చేశాక బిర్యానీ అయితే రెడీ.